ఈ వీడియోలోని సంపూర్ణ రామాయణంలోని బాలకాండంలోని యజ్ఞ రక్షణకు రాముణ్ణి పంపమనుట. రాజసింహుడు దశరథుని మాటలు విని గగుర్బాట చెందిన మహా తేజస్శాలి విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. ఓ రాజా, గొప్ప వంశమును పుట్టి వశిష్ఠుని శిష్యుడగు నీవిట్లు మాట్లాడుట ఏమీ సమంజసము కాదు. నా మనసులోని మాటకు కార్యరూపం నీవు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడగు. నేను కార్యసిద్ధి కొరకు నియమము పాటించుచున్నాను. దానికి 2 రాక్షసులు విఘ్నములు సృష్టించుచున్నారు. వారు రక్తమాంసమును వేదికపై కురిపించి నా నియమమును పాడు చేయగా నిరుత్సాహంతో ఆ ప్రదేశం వదిలి వచ్చితిని. వారిపై కోపమించుటకు బుద్ధి పుట్టట్లేదు కనుక ఓ రాజా, సత్యపరాక్రముడగు నీ జ్యేష్ఠపుత్రుడు రాముణ్ణి నాకు అర్పించుము. నా రక్షణలో అతడు తన ప్రతాపముచే ఆ 2 రాక్షసుల్ని సంహరించి సమర్థుడగును. ఇతనికి అనేక శ్రేయస్సులను సమకూర్చదును. ఇందులో సంశయం లేదు. నీ కుమారుడు ముల్లోకముయందు కీర్తి నొందగలడని. ఆ రాక్షసులు రాముని ముందు నిలవలేవు. రాముడు తప్ప మరొకడు వారిని సంహరించుటకు ఉత్సాహం చూపించట్లేదు. నీవు పుత్రప్రేమతో ఆ మాటము కాదనుకో. నేను రాముణ్ణి సత్యపరాకునుగా నెరుంగొదును. వశిష్ఠునికి కూడా తెలుసు. తపస్సులందరికీ తెలిసిన విషయమే. నీవు స్థిరమైన కీర్తిని కోరుదువేమి రాజేంద్ర? రాముణ్ణి నాతో పంపుము. వశిష్ఠుడు మొదలగు నీ మంత్రులు నా మాట అంగీకరించిననే రాముణ్ణి నాతో పంపుము. 10 రాత్రులు మాత్రమే నా యజ్ఞమును కాపాడుట. నీవు మనసులో దుఃఖపడకుము అని పలికి విశ్వామిత్రుడు ఊరుకుందెను. రాజేంద్రుడైన దశరథుడు విశ్వామిత్రుడు శుభప్రదములైన మాటలు విని మిక్కిలి దుఃఖకాంతుడై చలించిపోవును. మూర్ఛ కూడా పోవును. తెలివి వచ్చిన పిదప భయపడుచు దుఃఖింపసాగాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.